వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 7, 2026 నాటి కరెంట్ అఫైర్స్. ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. రాబోయే పంచాయతీ ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్లు మరియు బ్యాలెట్ బాక్సుల వాడకాన్ని ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కర్ణాటక, డి. కేరళ. సమాధానం సి. కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం తన గ్రామ స్వరాజ్ మరియు పంచాయత్రాజ్ చట్టంకు సవరణ చేస్తూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలని నిర్ణయించింది. 2. వింగ్స్ ఇండియా 2026 అవార్డులలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్గా ఏ విమానాశ్రయం నిలిచింది? ఏ. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, బి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, సి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం DIAL, డి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. సమాధానం సి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ మరియు ఏఏఐ సంయుక్తంగా నిర్వహించిన ఈ అవార్డులలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. 3. అంతర్జాతీయ మహిళా జననేంద్రియ వికృతీకరణ వ్యతిరేక దినోత్సవం జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 6, బి. ఫిబ్రవరి 7, సి. ఫిబ్రవరి 4, డి. ఫిబ్రవరి 5. సమాధానం ఏ. ఫిబ్రవరి 6. మహిళలపై జరిగే అమానుషమైన సాంప్రదాయ ప్రక్రియలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 6న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 4. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడు ఎవరు? ఏ. ముషీర్ ఖాన్, బి. వైభవ్ సూర్యవంశీ, సి. ఉదయ్ సహారన్, డి. అర్షిన్ కులకర్ణి. సమాధానం బి. వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. 5. 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. రాజస్థాన్, డి. పంజాబ్. సమాధానం బి. కేరళ. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా 46,236.52 కోట్లతో బడ్జెట్ను ప్రకటించారు. 6. 2027లో జరగనున్న ఏషియన్ రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది? ఏ. చైనా, బి. జపాన్, సి. దక్షిణ కొరియా, డి. భారత్. సమాధానం డి. భారత్. ఈ ప్రతిష్ఠాత్మక షూటింగ్ క్రీడలు 2027లో ఢిల్లీలో నిర్వహించబడతాయి. 7. 2035 నాటికి ఏ రాష్ట్రాన్ని ప్రధాన పునరుత్పాదిక ఇంధన కేంద్రంగా మార్చాలని నీతి ఆయోగ్ బ్లూప్రింట్ లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. గుజరాత్, బి. ఆంధ్రప్రదేశ్, సి. తెలంగాణ, డి. కర్ణాటక. సమాధానం బి. ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ను 2035 నాటికి క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చడానికి రూపొందించిన ముసాయిదా ప్రణాళికను విజయవాడలో వెల్లడించింది. 8. ఫిబ్రవరి 2026లో భారతదేశపు మొట్టమొదటి మహిళల నేతృత్వంలోని పారిశ్రామిక పార్కును, వుమెన్ లెడ్ ఇండస్ట్రియల్ పార్కును ఎక్కడ ప్రారంభించారు? ఏ. గౌరీబిదనూరు, కర్ణాటక, బి. హైదరాబాద్, తెలంగాణ, సి. కొచ్చి, కేరళ, డి. చెన్నై, తమిళనాడు. సమాధానం ఏ. గౌరీబిదనూరు, కర్ణాటక. ఫిక్కీ మహిళా విభాగం FLO సహకారంతో కర్ణాటకలో ఈ పార్కును ప్రారంభించారు. ఇది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. 9. ఐఎన్ఎస్ సుదర్శిని తన లోకాయన్ 26 యాత్రలో భాగంగా
తన మొదటి ఇంటర్నేషనల్ పోర్ట్ కాల్ను ఏ దేశంలోని ఓడరేవులో చేసింది? ఏ. శ్రీలంక, బి. ఓమాన్ సలాహ్ పోర్ట్, సి. ఇండోనేషియా, డి. మారిషస్. సమాధానం బి. ఓమాన్లోని సలాహ్ పోర్ట్. ఓమాన్లోని సలాహ్ ఓడరేవుకు చేరుకోవడం ద్వారా ఐఎన్ఎస్ సుదర్శిని తన 10 నెలల సముద్రయాత్రను ప్రారంభించింది. 10. భారతదేశాన్ని ఏ సంవత్సరం నాటికి పోషకాళాహార లోపరహిత మాల్న్యూట్రిషన్ ఫ్రీ దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది? ఏ. 2025, బి. 2027, సి. 2030, డి. 2035. సమాధానం సి. 2030. అంతకుముందు 2025గా ఉన్న లక్ష్యాన్ని సవరిస్తూ 2030 నాటికి దేశాన్ని పోషకాహార లోపం నుండి విముక్తం చేయాలని కేంద్రం నిర్ణయించింది. 11. రక్షణ సాంకేతికతలపై జరిగిన 24వ ఇండో-యుఎస్ జాయింట్ టెక్నికల్ గ్రూప్ సమావేశానికి భారత్ తరపున ఎవరు సహ-అధ్యక్షత వహించారు? ఏ. డాక్టర్ సమీర్ వి కామత్, బి. డాక్టర్ చంద్రరేఖా కౌశిక్, సి. ఎస్. సోమనాథ్, డి. అజిత్ ధోవల్. సమాధానం బి. డాక్టర్ చంద్రరేఖా కౌశిక్. డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై చర్చించారు. 12. మణిపూర్ రాష్ట్రపు మొట్టమొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సునేత్రా పవార్, బి. నేమ్చా కిప్గెన్, సి. రేఖా గుప్తా, డి. నిర్మలా సీతారామన్. సమాధానం బి. నేమ్చా కిప్గెన్. మణిపూర్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా నేత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 13. ఐసీసీ అండర్-19 పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన దేశం ఏది? ఏ. భారత్, బి. ఇంగ్లండ్, సి. ఆస్ట్రేలియా, డి. దక్షిణాఫ్రికా. సమాధానం ఏ. భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి భారత్ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.